రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ మల్లుగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగం రాచర్ల పార్థసారథి పంతులు పంచాంగం గ్రామ ప్రజలకు వివరించారు. పంచాంగాన్ని వినేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉగాది పచ్చడిని సేవించి శ్రీ సీతారామస్వామి వారి సేవలో తరించారు. ఉపనాయకులలో వస్త్రాధిపతి గురుడు కర్మలు చేయరు, నాస్తికావాదం ప్రబలు, రాజకీయ కల్లోలాలు, చోరానికి భయములు ఉండరు, వడ్రంగలు, కమ్మరి కుమ్మరి కార్మికులు కూలి పని చేయడానికి పీడకలు, పుష్పములు, సుగంధ ద్రవ్యాలు, రంగులు అమ్మువారు ఉపనీయులను ముందు వంశం ముందు, చోరులు దుర్మార్గులు కమలు, రాజులు పరస్పరం జయకాంక్షతే యుద్ధం చేస్తారు. సైన్యం చాలా వరకు నశించు, యుద్ధ తీవ్రత రక్తం ఏరుగా పారదు, లోకమున భయోత్పాదములు అధికము, నావికాలు సముద్రమును ముంచివేయుట, ప్రజల యొక్క ధన మాన ప్రాణహానాలు హాని కలిగించు, వ్యాపార ఒడిదుడుకుల వలన రవాణా సౌకర్యములు తగ్గును, ప్రభుత్వములకు ప్రజల సహకారం అంతంత మాత్రమే. పొగాకు, ఉల్లిపాయలు, కక్కర, సిమెంటు, రాళ్ళు, లోహ వ్యాపార మాటాలు, సత్తు, నెయ్యి, పాలు, పెరుగు, అవిసెలు, నల్లరాగి, తగరము, మనులు, తాడు, చందనము, మిర్చి, పొగాకు ధరలు విపరీతంగా పెరుగు, చలిబాధలు ప్రజలకు ప్రబలి చలిగ్రహాలు, వ్యాధులు ప్రబలు, పుష్ప ఫల వృక్షములు పుష్ప ఫలాలను 2024 వరకు వాస్తు కర్షణ దోషము. ఈ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి శనివారం 4/5/2024 మొదలు వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం 3/6/2024 వరకు కష్ట గురు మౌఢ్యమి దోషం.